వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు నేను చేసేది బెండకాయ పులుసు. చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను, ఒక టమోటా తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే మెంతులు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత మెంతులు అయితే వేసుకున్నాను. మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని నేను ఇలాగ వేపుకున్నానండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగపోయినా ఇలాగ మీడియంగా వేగితే చాలండి ఉల్లిపాయలు. మళ్ళీ మనం బెండకాయలు వేసుకున్నప్పుడు చక్కగా అయితే మిగతాది కూడా మనకి కుక్ అయిపోతుంది. అలాగే నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను కదండి, అవి కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం కాబట్టి అసలు అక్కడికి ఇక్కడికి కొట్టు దగ్గరికి ఏమి లేవు అని పరిగెట్టడం అవసరం లేకోకుండా ఏమున్నా సరే ఇలా చేసుకోవచ్చు అన్న ఐడియాతోనైతే మీరు చేసుకుంటారు, మీకు ఉపయోగపడుతుందని నేనైతే చేసి చూపిస్తున్నానండి. అలాగే బెండకాయలు కొంచెం వేగిన తర్వాత రంగు మారుతాయి కదండి, అప్పుడు నేను ఒక టమాటా వేసేసుకున్నాను. మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లు కారం అయితే తీసుకున్నాను. మీరు స్పైసీకి ఎంత తింటారో అంతే వేసుకోవచ్చు. అలాగే ఇది వేసుకొని కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక లోటా వాటర్ అయితే తీసుకున్నానండి. మీరు పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇది మరి మనకి పులుసు అన్నది మరీ దగ్గరగా అయిపోయినా అంతగా మరి నచ్చదండి నాకైతే. కొంచెం పలచపలచగా ఉంటేనే పులుసు అన్నది బాగుంటుంది. అలాగే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా, అదైతే ఇలా కలుపుకొని రసం అయితే తీసేసి నేను పక్కన పెట్టుకున్నాను. చూసారు కదండి, మనకి సగం ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు చక్కగా రంగు మారిపోయాయి కదండి. ఎంత బాగుందో, 50% ఇప్పుడు మనకి ఉడికినట్టు బెండకాయ ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత ఈ రసం కలిపి పెట్టుకున్నటువంటిది నేను ఇలాగైతే దీంట్లో వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా పలచగా కావాలి అనుకుంటే చింతపండు రసమైనా వేసుకోవచ్చు, కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, చక్కగా పులుసు అయితే వేసేసుకున్నాను. ఇలా కలిపేసుకొని నేను మూత అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూద్దాము. ముక్క చక్కగా 75% పైనే మనకు ఉడికిపోయిందండి. ఎంత బాగుందో చూసారా. అలా కలిపేసుకుంటూ ఉండకూడదండి పులుసు కూరలకి. బెండకాయ కొంచెం లేతగా ఉన్నా అవి మెత్తగా మెత్తగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఎక్కువసేపు కలపట్లేదు. మనకి ముక్కలు ముక్కల్లాగా ఉంటేనే పులుసులో బాగుంటుంది. అలాగే నేను జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే వెజిటేబుల్ మసాలా అయినా వేసుకోవచ్చు, ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం జీలకర్ర పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఫైనల్గా అయితే మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా ఉందో. మనకి ముక్కలు ముక్కలుగానే చక్క పులుసు పులుసుగా చాలా చాలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఈ శీతాకాలంలో మనకి నోరు ఊరడం మాత్రం ఖాయమండి. చక్కగా పల్లెనూడు అన్నం అయితే తినేయచ్చు అని చక్కగా. మీరు కూడా ఇదే విధంగా చేస్తారని అయితే ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదా ముక్కలు ముక్కలుగా ఎంతగా ఉందో. ఇంకెంతేనండి, ఎంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.